అండి, ఇవాల్టి వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మూకిట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నామట. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. అలా ఫ్రై చేసి పెట్టాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాము. అలాగే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్, అలాగే కాలీఫ్లవర్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇందులోనే మేము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నామండి. అలాగే 1.5 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకున్నామండి. వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నామట. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే లాస్ట్లో ఒక 1/2 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నామండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. కొంచెం వాటర్ అనేది వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చమాట. ఈజీగా అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం సేపు వేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.